మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పుట్టింది పెరిగింది ఇండియాలోనే. కానీ ఇండియాని విద్రోహ శక్తిలాగా భావించే ఇన్ఫ్లుయెన్సర్లతోనే ప్రమోషన్ చేయించుకుంటారు అన్నట్టు. ఈమె పేరు అలిష్బా ఖలీద్. ఈమె పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్. ఈమె ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అలీష్ చౌదరి అని ఉంటది. ఈ అలీషా చౌదరి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. తర్వాత డిలీట్ చేసింది. బట్ డిలీట్ చేయకముందు తీసిన స్క్రీన్ షాట్ ఇది చూడండి. అలీషా చౌదరి పాకిస్తాన్ జిందాబాద్ చూసారు కదా. ఇప్పుడు పోస్ట్ చూడండి. I know 60% of my followers are from India and to be honest, I don't care anymore. ఇంకా చూడండి. I don't care about followers, I care about my country, my people and stand on a right side of history. To the influencers staying silent just to protect their Indian following, shame on you. My loyalty will always be with my homeland. Pakistan Zindabad. ఇదే కాదు, కింద చూడండి ఇప్పుడు. ఓ అల్లా ప్రొటెక్ట్ పాకిస్తాన్ ఫ్రమ్ ఆల్ హార్మ్ అండ్ ఇవిల్. ఇండియన్ ఫాలోవర్సే మీకు అవసరం లేదంట. ఎవరైతే ఆపరేషన్ సింధూర్ గురించి అగేన్స్ట్గా మాట్లాడతలేరో వాళ్ళకి సిగ్గే లేదంట. మళ్ళీ మీద నుంచి వెళ్ళి ఏమన్నది ఇవిల్ అండ్ హార్మ్ అంటే ఆపరేషన్ సింధూర్ ఎవరు చేశారు? మన ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీని ఇండియన్స్ని ఇవిల్ అంటుంది, హార్మ్ అంటుంది. సో ఇట్లా అనుకుంటూ ఒక పోస్ట్ పెట్టింది. దీని తర్వాత డిలీట్ చేసింది. బట్ ఎందుకు డిలీట్ చేసిన అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఇండియా నుంచి పైసలు అయితే కావాలి, ఏమైనా ప్రమోషన్లు ఉంటే కావాలి, అంతేగాని ఇది మాత్రం ఇట్లాంటి పోస్టులు పెట్టాలి. సో ఈమె ఉద్దేశాలు ఏంది అనేది చాలా క్లియర్గా అందరికి అర్థమైంది కదా. ఈమె ఉద్దేశాలు ఏందో తెలిసి, ఈమె కథలు ఏందో తెలిసినాక కూడా రీసెంట్గా సెప్టెంబర్ 6th రోజున యూకేలో మలబార్ది ఒక బ్రాంచ్ ఓపెనింగ్కి ఈమెతో ప్రమోషన్ చేయించుకున్నారు. ప్రమోషన్ చేయించుకునేటప్పుడు అయితే ప్రొఫైల్ చూడకుండా చేయించుకోరు ఎవరు అదన్నట్టు. అంటే మీకు యూకేలో ఉన్న ముస్లిం క్లయింట్స్ కావాలి కాబట్టి మీరు ఇట్లా చేయించుకుంటారు. మరి మినిమం అరే మనది ఇండియన్ బ్రాండ్, ఇండియాలోనే జీరో నుంచి కొన్ని వేల కోట్లకి మన ఆస్తులు పెంచిండ్రు, మనని ఇంత పైకి వచ్చేలాగా మనం ఇంత ఎదిగేలాగా చేసిందే ఇండియన్స్, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుంటూ ఉండాలి మనం ఏమైనా చేస్తే అనే ఇంగితం కూడా లేదా? తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి చెప్తున్నాను నేను. ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనే బ్రాండ్ ఏదైతే ఉందో కేరళలో కోయికోడ్లో 1993లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మొత్తం 11 కంట్రీలలో 350 బ్రాంచ్లని ఓపెన్ చేసిండ్రు. అయినప్పటికీ కేవలం ఇండియా నుంచే 1/3 ఆఫ్ ద వీళ్ళ రెవెన్యూ వస్తుందంట. సో ఇండియా నుంచి ఇన్ని వేల కోట్లు సంపాదించుకుంటా పోయి పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సరు, అది కూడా ఇండియాని ద్వేషించే ఇన్ఫ్లుయెన్సరే దొరికినరా మీకు?